తో స్కూటీ దగ్గర నుంచి పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు. దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. స్కూటీ యజమాని వివరాలను సేకరిస్తున్నారు స్పెషల్ టీమ్స్. ఇక బీజేపీ కార్యాలయం వద్ద ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. దీని వెనక రాజకీయ కుట్ర ఉందా, ఇంకేదైనా అంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇంకేదైనా దీని వెనుక ఉగ్ర కుట్ర దాగి ఉందా అనే కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా బీజేపీ ఆఫీస్కి బెదిరింపులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు సంభవించడంతో ఒకసారిగా హై టెన్షన్ క్రియేట్ అయింది. సో పంజాబ్ చండీగఢ్ సెక్టార్ 37లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం బయట పార్క్ చేసి ఉంచినటువంటి ఒక స్కూటీలో ఎగ్జాక్ట్గా 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఒకసారిగా భారీ పేలుడు సంభవించింది. సో పార్కింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూటీలో నుంచి ఈ పేలుడు సంభవించడంతో అక్కడ కొన్ని లోహపు అంటే ష్రాప్నెల్ సంబంధించినటువంటి ఒక మెటీరియల్ మాదిరి ఆ పీసెస్ కూడా పడి ఉన్నాయంటే ఒకసారిగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అదంతా కూడా పేలుడు పదార్థం. సో అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేదు, లేదా ఆస్తి నష్టం కూడా కలగలేదు. కానీ ఒక్కసారిగా ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనతో అంతా కూడా షాక్కు గురయ్యారు. సో దీంట్లో ఏదైనా సర్వసాధారణంగా జరిగిందో ఎలక్ట్రిక్ స్కూటీయా అంటే అటువంటిది ఏం కాదు. అది ఎలక్ట్రిక్ స్కూటీ కాదు, అది పక్కగా ఒక ఇంధనంతో నడిచేటువంటి స్కూటీయే. సో మరి దాంట్లో నుంచి ఎందుకు ఈ పేలుడు సంభవించింది? ఎవరైనా కావాలని అమర్చారా? అక్కడ స్కూటీ ఎవరు పార్క్ చేసి వెళ్ళారు ఏంటి అనే కోణాల్లో కూడా అక్కడ చర్చ జరుగుతోంది. మనం సర్కిల్ వేసి చూపించిన దగ్గర అక్కడ ప్రతిదీ కూడా పేలుడు తాలూకు మెటీరియల్కి సంబంధించినటువంటి ఆ చిన్న చిన్న పీసెస్ సో అక్కడ పడిపోయి ఉన్నాయి. అందుకే దానికి సర్కిల్ వేశారు. సో ప్రస్తుతానికి దీనిపైన ఆ దర్యాప్తుకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ఆర్మీ కూడా రంగంలో దిగింది, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. సో ఈ ఘటన పైన కొంత ఆదేశాలు జారీ చేసి అక్కడ విచారణ చేపడుతున్నారు. 2013లో కూడా ఇదే మాదిరిగా బెంగళూరులో బీజేపీ కార్యాలయం దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక ఆఫీస్ బయటటువంటి పార్కింగ్ దగ్గర పేలుడు సంభవించింది. ఒక బైక్లో ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ అమర్చి అక్కడ కూడా పేలుడు కారణమయ్యారు. అక్కడ ఏప్రిల్ 17, 2013 నేను చెప్తుంది బెంగళూరులో. అప్పుడు దీని వెనక టెర్రర్ అటాక్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందట. ఆ సమయంలో 16 మందికి గాయాలయ్యాయి. దాంట్లో పోలీసులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. సో అది 2023లో కోర్టు వారిని దోషులుగా తేల్చింది. రీసెంట్గానే బెంగళూరు అటాక్ 2013 ఏప్రిల్ 17 జరిగిన అటాక్. ఆ తర్వాత 2013లో మళ్ళీ అప్పుడే తమిళనాడుకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలపై కూడా ఇదే మాదిరిగా ఓ అటాక్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2026 ఇప్పుడు పంజాబ్లోని చండీగఢ్ దగ్గర ఈ అటాక్ జరిగింది. సెక్టార్ 37లో ఈ అటాక్ జరిగింది. సో ఇప్పుడు అసలు దీనికి ఏమైనా ఈ మధ్యకాలంలో రాజకీయ కుట్ర ఉందా అంటే రీసెంట్ డేస్లో కొన్ని కాన్స్పిరసీగా ఆలోచించాల్సి వస్తుంది, కొన్ని విచారణలు చేపట్టాల్సి వస్తుంది. సో పోలీసులు పంజాబ్ రాజకీయాలు జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి ఏంటంటే రీసెంట్గా బీజేపీ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. అక్కడ ప్రజెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పాత్రని బీజేపీ పోషిస్తోంది. సో బీజేపీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కూడా అక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటున్నారు. మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సీనియర్ న్యాయవాది హర్విందర్ సింగ్ పుల్కా బీజేపీ పార్టీలో చేరుకొచ్చారంట. సో ఇది 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక పెద్ద బూస్ట్ ఇస్తోంది బీజేపీకి. కాబట్టి సో దీని వెనుక ఎవరైనా సిక్కు నేతల్ని ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేస్తున్న నేపథ్యంలో దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. 2027లో ఎన్నికలు ఉన్నాయి. సో అంతకంటే ముందు ఇప్పుడు కొంత బీజేపీ ప్రిపరేషన్లో ఉంది, ఎలక్షన్ ఫీవర్లో ఉంది. సో కొంతమంది నేతలు తమ పార్టీలో చేర్చుకుంటోంది. అటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ సంఘటన జరగడంతో దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా అనే రకం కూడా ఆలోచిస్తున్నారు. సో అమిత్ షాతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు ఇటీవల. సో లా అండ్ ఆర్డర్ పైన బీజేపీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని చెప్పి అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. సో కేంద్ర పరంగా రాజకీయ ఒత్తిడి కూడా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ పైన. సో భారీగా ఫైనాన్షియల్ స్ట్రెంథనింగ్ కూడా బీజేపీ పార్టీ అక్కడ సమకూర్చుకుంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ కోణాల్లో ఆలోచిస్తూ ప్రస్తుతానికి పోలీసులు ఈ సంఘటన పైన విచారణ చేపడుతున్నారు. సో అసలు అక్కడ ఏం జరిగింది మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, సో ఏం జరిగి ఉండొచ్చు? అక్కడ ఒక స్కూటీలో, అది ఎలక్ట్రిక్ స్కూటీయే కాదు, ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ ద్వారా పేరిందనంటే, సో అక్కడ ఇంధనం ద్వారా నడిచే స్కూటీ అది. ఆ స్కూటీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం, ఆ పేలుడు తాలూకా ఆనవాళ్ళు ఉండే విధంగా పేలుడు పదార్థాలకు సంబంధించి ఒక మెటీరియల్ కూడా అక్కడ చిల్లాచెదురుగా పడిపోవడం సో కొంత హైటెన్షన్ దారితీసింది. సో బీజేపీ ఆఫీస్ పైన అటాక్ని ఎలా చూస్తోంది బీజేపీ? డెఫినెట్ గా కొంత అనుమాన కోణంలో కూడా బీజేపీ దాన్ని అనుమానంగా కూడా కనిపిస్తుందంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ నేతలకు సంబంధించి కానివ్వచ్చు, బీజేపీ పార్టీ ఆఫీస్ కు సంబంధించి కానీ ఎప్పుడు కొంత
పోలీసులు కానివ్వండి సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయంగా కాకుండా జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత బందోబస్తే కాకుండా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్యూరిటీ కూడా ఎప్పుడు అబ్జర్వేషన్. ప్రధానంగా కూడా స్టేట్ పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పుడు కూడా సెంట్రీని కంటిన్యూగా కూడా బీజేపీ ఆఫీస్ ముందు కూడా పెడుతుంటారు. ఎందుకంటే సెక్యులర్ కు సంబంధించినటువంటి పార్టీ బీజేపీ కాదు, కొంత మత రాజకీయాలు చేసేటువంటి పార్టీ, అది కూడా హిందుత్వ ఏజెంట్తో ముందుకెళ్లేటువంటి పార్టీ కాబట్టి ఇతర వర్గాల నుంచి కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ పైన కానివ్వండి బీజేపీ నాయకుల పైన కూడా కొంత ఏదైనా కుట్రకోణం జరిగే అవకాశం ఉంటే లా అండ్ ఆర్డర్ కూడా చేతులు మాట కమ్యూనల్ కిందకు వెళ్తుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా దృష్టిలో ఉంచుకొని ఒకవైపు బీజేపీ ఆఫీస్కి ఎప్పటికప్పుడు కూడా కొంత సెక్యూరిటీ అందించినప్పటికీ పంజాబ్ లో జరిగినటువంటి ఆ పేలుడు ఏదైతే ఉందో ఈడీ ఎక్స్పోజరా లేదంటే సమ్మర్ ఉంది కాబట్టి సమ్మర్ కు సంబంధించి కూడా కొన్ని బైకులు వాటికి సంబంధించి చూస్తుంటాం కొంత దగ్ధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా పోలీసులు వాటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ పంజాబ్ కు సంబంధించి ఒకవైపు ఇటు ప్రస్తుతం అటు తమిళనాడు కానివ్వండి కేరళకు సంబంధించి కానివ్వండి బెంగాల్ సంబంధించి పుల్చేరి కానివ్వండి ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకోవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అటు బీజేపీ ఆఫీస్ దగ్గర పేలడు అటు పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా దీని వెనకాల కుట్రకోణం ఉందనే యాంగిల్ లో కూడా సెక్యూరిటీ కూడా ఒకవైపు కూడా పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క పంజాబ్ కు సంబంధించి మనం నెక్స్ట్ ఇయర్ పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అటు బీజేపీ మెల్లమెల్ల అక్కడ ఉన్నటువంటి ఆప్ను దించేందుకు కూడా పావులు కలుపుతుంది. ఢిల్లీలో ఏ విధంగా అయితే ఆప్ను అర్థం చేస్తారు అక్కడ కూడా పంజాబ్ నుంచి కూడా ఆప్ నుంచి లాక్కుంటే మాత్రం బీజేపీ ఖచ్చితంగా కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా కూడా అక్కడ ఎదిగేందుకు అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా బీజేపీ పావులు కలుపుతున్నటువంటి వేళ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గతంలో సీఎం గా పనిచేసినటువంటి నేతల్ని మీరు అన్నట్టుగా అమరేందర్ సింగ్ ను కూడా బీజేపీలో చేర్చుకున్నారు. వాటికి సంబంధించి పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు కాబట్టి ఆ ప్రభుత్వం అక్కడ ఉంది. ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి డెఫినెట్ గా బీజేపీ దీనికి సంబంధించి కూడా కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పంజాబ్ లో జరిగినటువంటి బ్లాస్ట్ ఏదైతే ఉందో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎందుకంటే బ్లాస్ట్ నిజంగానే ఐఈడీ ఎక్స్పోజర్ కానీ ఇటువంటివి ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన కూడా కొంత విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని వెనకాల పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూడా లోతైనటువంటి విచారణ జరిపి కూడా దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏవైంటాయని వెతికే పనిలో ఉంటారు మిగతా రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే మీరు అన్నట్టుగా బెంగళూరు కానివ్వండి ఇతర చోట్ల కానివ్వండి చాలా చోట్ల కూడా బీజేపీ ఆఫీస్ కు థ్రెట్ ఉంటుంది. బెదిరింపులు కానివ్వండి ఈ పేలుడు జరిగినటువంటి బెంగళూరులో ఎగ్జాంపుల్ సంబంధించి కానివ్వండి జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా మిగతా బీజేపీ రాష్ట్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నారో అక్కడ కొంత పోలీసులు అలర్ట్ అయ్యి కూడా సెక్యూరిటీకి సంబంధించి అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు అటు అక్కడ ఉన్నటువంటి యాప్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతల ఆఫీసులకు వెళ్ళి కూడా కొంత నిరసన తెలిపేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి అవంచనీయ గంటలు జరగకుండా పోలీసు మాత్రం డెఫినెట్ గా అటు పంజాబ్ ఒకవైపు లోతైన విచారణ జరుగుతుంటే ఇంకోవైపు కూడా సెక్యూరిటీ కల్పించేటువంటి అవకాశాలను సెక్యూరిటీని మరింత పటిష్టం చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మరొక ఏడాదిలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అక్కడ చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నా, అక్కడ అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కూడా యాక్టివ్ అవుతోంది, ప్రస్తుతం అక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందన్న రకంగా ఆందోళన కూడా చేపడుతోంది. ఇదే సమయంలో ఈ స్థాయిలో ఈ కేంద్ర పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైన రాష్ట్ర కార్యాలయం పైన దాడి జరగడాన్ని కేంద్రం ఏ రకంగా సీరియస్ తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్ గా మనది, ఎందుకంటే పార్టీకి సంబంధించిన కార్యాలయాలన్నిటికీ కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది. అందులో బీజేపీ పార్టీ ఆఫీస్ అనేది కొంత ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే కమ్యూనల్ కి సంబంధించిన ఇష్యూ కానివ్వండి ఇందాక చెప్పినట్టు హిందుత్వ ఏజెండా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పంజాబ్ లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని మీద డెఫినెట్ గా అటు కేంద్రం కూడా కొంత సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ గా అక్కడ ఆ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత లోకల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం మీద కూడా అటు కేంద్ర పార్టీ అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఖచ్చితంగా కూడా విమర్శలు కానివ్వండి అక్కడ జరిగినటువంటి తీరు సెక్యూరిటీ పరంగా పంజాబ్ లో ఇప్పటికే చూస్తుంటాం. పంజాబ్ కంటేనే ఒకవైపు డ్రగ్స్ వాటన్నిటి కూడా కేంద్రంగా మారిందంటూ గతంలో నుంచి బీజేపీ విమర్శలు చేస్తుంది. ఒక్కసారి అవకాశం ఇస్తే డెఫినెట్ గా కూడా వాటన్నిటిని తూర్చిపెడతామని ఇప్పటి నుంచో బీజేపీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం మీద విమర్శలు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఈ ఏడాదికి ముందు కూడా ఒకవైపు కూడా ఇప్పటికంటూ బీజేపీ పావులు కలిపి ఇతర పార్టీలో ఉన్నటువంటి బలమైన నేతల్ని చేర్చుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆప్ సర్కార్ పైన ఆప్ అక్కడ చేస్తున్నటువంటి పాలన పరమైనటువంటి విషయాల మీద కూడా ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలు కానీ ఇతర విషయాలకు సంబంధించి కూడా కొంత కుంభకోణాలు అంటూ కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది సెక్యూరిటీ ఫెయిలియర్ గా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు కాదు కేంద్రం సైతం కూడా
స్పెషల్ గా కూడా నిలబెట్టి డెఫినెట్ గా సెక్యూరిటీ పరంగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఇరుకులు పెట్టడమే కాకుండా అక్కడ జరిగినటువంటి ఫెయిల్యూర్ ఏదైతే ఉందో మనం దాని మీద డెఫినెట్ గా లోతైన విచారణ జరిగి నిజంగానే సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ కి ఇది ఒక అప్రతిష్ట పాలని చెప్పుకోవచ్చు మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా పంజాబ్లోని చండీగఢ్ సెక్టార్ 37 ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం పైన ఒక్కసారిగా అక్కడ భారీ